యా ఇందాకనే ఫస్ట్ చూసా అండ్ వెరీ ఎంగేజింగ్ ఉంది మూవీ. రియలిస్టిక్ అంటే ఎవ్రీ టీనేజర్ ఆర్ ఎల్స్ లైక్ 21-22+ ఉన్న వాళ్ళందరూ చూడాల్సిన మూవీ. అండ్ వెరీ ఫన్నీ ఆల్సో. లైక్ ఇంటర్వెల్ తర్వాత చాలా నవ్వుకుంటున్నాయి మూవీ మొత్తం మేము అందరము. ట్విస్ట్ కూడా చాలా బాగున్నాయి. అండ్ డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ వెరీ ఎంగేజింగ్. అండ్ ఐ ఫీల్ ఎవ్రీవన్ మస్ట్ వాచ్ దిస్ మూవీ. యా అండ్ లవ్ అనేది అందంలోనే ఉండదు, మనసుని బట్టి కూడా చూడాలని they told from this film. Yeah, hero is good. Hero kanna I felt ki the other characters were more good and వాళ్ళకి మంచి పేరు రావాలని కోరుకుంటా. అండ్ సెకండ్ హీరోయిన్ మెయిన్లీ నా ఫేవరెట్ అనిపించింది. అండ్ ఆర్జే వన్ క్యారెక్టర్ ఉన్నాడు లైక్ సెకండ్ హీరోయిన్ హస్బెండ్. హీ ఈస్ వెరీ గుడ్, లైక్ ఫన్నీ అండ్ ఎంగేజింగ్. ముఖ్య గమనిక సినిమా చూడడం జరిగింది. సీరియస్గా చెప్తున్నా, సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. ప్రజెంట్ యువతనే కాదు, చాలామంది పెళ్ళైన వాళ్ళు కూడా సోషల్ మీడియా మాయలో పడి ఇంట్లో ఉన్న ప్రేమలను వదులుకొని సోషల్ మీడియా ముద్దు ఇల్లు వద్దు అనేటట్టుగా ఆ సోషల్ మీడియాలో మాయలో పడిపోతున్నారు. దీనిలో సోషల్ మీడియా మనకి ఎంత మేలు చేస్తుందో అంతే హాని చేసే ఆస్కారం ఉందని ఒక సోషల్ మెసేజ్ అయితే సూపర్గా చూపించినారు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటేనే మనకు గుర్తొచ్చేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అదరగొట్టినారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సీరియస్గా ప్రతి సీన్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అని క్లైమాక్స్ దాకా సస్పెన్స్ మెయింటైన్ చేసినారు. సినిమా అయితే సూపర్గా ఉంది. హీరో యాక్టింగ్ కూడా ఎంత అవసరమో అంత చాలా సెటిల్డ్గా చేయడం అయితే జరిగింది. కంపల్సరీ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చూడాల్సిన సినిమా. ముఖ్య గమనిక ఎస్పెషల్లీ సోషల్ మీడియా యూజ్ చేసే ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. భయ్యా నిజంగా చింపేసిండు మూవీ. అసలు మనకు సోషల్ మీడియా గురించి అండ్ మూఢనమ్మకాల గురించి కొంతమంది ఎదవలు కావాలని మూఢనమ్మకాలని ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు కదా, అవన్నిటిని నమ్మొద్దు అని ఒక మంచి మెసేజ్ తోటి ఈ సినిమా వచ్చింది భయ్యా. చూస్తున్న ఎవ్రీ సీన్ క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది, ప్రతి సీన్ ట్విస్ట్ తోటి కూడి ఉంటుంది. అండ్ హీరో యాక్టింగ్ కూడా ప్రతిదీ హైలైట్ అనిపించింది భయ్యా. నాకైతే నేను చెప్తున్నా సీరియస్లీ, అసలు ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా ఎవ్రీ పాయింట్ మూవీలో ఉంది. థ్రిల్లింగ్ సీన్స్ ఉన్నాయి, సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి, యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. ప్రతిదీ మనకు హైలైట్ అనిపించింది. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు భయ్యా. అంటే మనకి కొన్ని సినిమాలు ఎలా అంటే ఫ్యామిలీస్ చూడాలి, కొన్ని సినిమాలు యూత్ చూడాలి, కొన్ని సినిమాలు లవర్స్ చూడాలి, అలా ఉంటుంది కదా. అలా అని ఏం లేదు. ప్రతి ఒక్క ఇండియన్, ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమాని చూసి చూడని వాళ్ళకు ఒక మెసేజ్గా చెప్పాలి. అంత మంచి మెసేజ్ ఉంది. ఇది ఇప్పుడే చూసిన అన్న ముఖ్య గమనిక, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనే స్టోరీస్ మనం వింటూ ఉంటాం కానీ చూడడం అయితే నేను చాలా నచ్చింది అన్న. ఇలాంటి స్టోరీస్ మళ్ళా రావాలని నేను చెప్తున్నా అన్న. పార్ట్ 2 కూడా తీయాలి ఫస్ట్ అయితే ఈ మూవీకి, ఎందుకంటే చాలా డిఫరెంట్ వేలో ఒక సస్పెన్సబుల్ థ్రిల్లర్ అన్న మూవీ. విరాన్ గారు యాక్టింగ్ అబ్బా, 1 మ్యాన్ షో అంటున్నా కదా అన్న. 1 మ్యాన్ షో, ఒక మంచి ప్రొడక్షన్ ఇంకా సినిమాటోగ్రఫీలో తీసిన మూవీ అన్న ఇది. ముఖ్య గమనికం దాంట్లో కొంచెం మీకు ఆ టైటిల్లోనే మీకు స్టోరీ రొటేషన్స్ ఉంటాయి. సో ఆ టైటిల్ కొంచెం స్టడీ చేస్తే మీకు స్టోరీ ఈజీగా పట్టేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి విరాన్ గారు యాక్టింగ్ అబ్బా, 1 మ్యాన్ షో అన్న. ఒక లైక్ ప్రతి హీరోకి అలాంటి షేడ్స్ రావు, న్యాచురల్గా చేయాలి అంటే. ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో ఎంత సీరియాటిక్ వేస్ ఉండాలి, ఇంకా ఎన్ని టర్న్స్ అండ్ ట్విస్ట్ ఉంటాయి, అలాంటి ట్విస్ట్లు మన విరాన్ గారు తీసుకున్నారు, యాక్సెప్ట్ చేసినారు, ఇంకా బాగా నటించినారు. హ్యాండ్స్ ఆఫ్ టీమ్. నెక్స్ట్ వచ్చేసి లావణ్య గారు, హీరోయిన్ గారు అబ్బా, ఆమె లైక్ ఒక సస్పెన్స్ వెళ్తుంది, సడన్గా ఒక రొమాంటిక్ ఫేస్ వచ్చేస్తే మనకి ఎంత మంచి వైబ్స్ వస్తాయి, అలాంటి వైబ్స్ లావణ్య గారిని చూసి వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి రాజశేఖర్ గారు, మన ప్రొడక్టర్ గారు, మంచి మూవీ ప్రొడ్యూస్ చేసినారు. ఇలాంటి మూవీస్ మీరు ఇంకా ప్రొడ్యూస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆల్వేస్గా చాలా బాగుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరికైనా నచ్చుతాయి ఇలాంటి మూవీస్. అలా వచ్చి పక్క ఈ థియేటర్స్కి ఈ వీక్లో లేదా ఈ వీకెండ్లో, నెక్స్ట్ వీకెండ్లో, నెక్స్ట్ ఒక మంత్కు ఈ మూవీ ముఖ్య గమనికం చూడండి, అంతే కోరుకుంటాం. గమనిక సినిమా చూసాను బ్రో ఇప్పుడే. సినిమా బాగుంది. కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, కొన్ని సోషల్ మీడియా ఎలా వాడాలి, ఎలా వాడొద్దు, దానికి బానిస అవ్వద్దు మెయిన్, అలా చూపించారు. కొంచెము దాన్ని బట్టి మనం జాగ్రత్త పడవచ్చు మెయిన్ ఆ సినిమా చూసిన తర్వాత. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాగ్రాము, వాట్సాప్ ఇవన్నీ చాలా మునిగిపోయి ఉన్నారు అందులో. సో మనం ఈ సినిమా చూసిన తర్వాత కొంచెం జాగ్రత్త పడాలి అన్న ఆలోచన అయితే వస్తుంది. అండ్ ఇంకోటి, అండ్ సినిమాలో హీరో గారు చాలా బాగా చేశారు యాక్టింగ్. అండ్ హీరోయిన్ గారు అపూర్వ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. పురుషోత్తమ్ అని క్యారెక్టర్ ఉంది, చాలా బాగా చేశారు ఆయన కోసం ఇంకోసారి చూడొచ్చు అనిపించింది నాకు సినిమా. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి మన చిత్రం భాష గారు చాలా బాగా చేశారు, సీనియర్ యాక్టర్ అయినా.
ఆయన వచ్చిన తర్వాత అది నాకు ఎక్కడో ఒక గూస్ బంప్స్ వచ్చిన ఫీలింగ్. అండ్ హీరో గారు అల్లు అర్జున్ సంథింగ్ రిలేషన్ అన్నారు, బట్ ఆయన కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ సినిమా అయినా కానీ ఎక్కడో చాలా కొట్టింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న అసలు వేరే లెవెల్, అసలు దానికి పేరు పెట్టే పని లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసమైనా వెళ్ళాలి మళ్ళీ. అసలు ఒక రకంగా నాకైతే ఇది దయ్యం సినిమా అన్న ఫీలింగ్ కలిగింది. సూపర్ సినిమా, సూపర్. అండ్ ఫాదర్ అండ్ సన్ స్టోరీ కొంచెం చూపించారు, అది కూడా చాలా బాగుంది. అక్కడ నుంచే మనకు స్టోరీ స్టార్ట్ అయింది. సో ముఖ్య గమనిక చూడండి అందరూ. థ్యాంక్ యూ. మనకు టైటిల్లోనే ఇచ్చారనా ఒక ముఖ్య గమనిక, అది చూసి మీరు చాలామంది నేర్చుకోవాలని చెప్పి. సో నాకు ఆ టైటిల్ చూసి నీ మూవీకి ఎలా ఉంటుంది, మరి ఏమి ఇస్తారు మనకని. సో మెయిన్గా మనకు మూవీలు అంటే సోషల్ మీడియా, మనకి ఇప్పుడు ప్రజెంట్లో ఏ విషయం ఉన్నా ఏది ఉన్నా కూడా మంచికైనా చెడుకైనా సోషల్ మీడియాని బాగా వాడతాం. ఈ సోషల్ మీడియా చెడుకు అంటే ఇప్పుడు లైక్ దానివల్ల ఇప్పుడు ఫేమస్ అవ్వడము, వేరే వాళ్ళు సంబంధాలు పెట్టుకోవడము, లైక్ అక్రమ సంబంధాలు ఎట్లుంటాయా, సో వాటి వల్ల మనకి అంటే ఆ సోషల్ మీడియా వల్ల ఎలాంటి ప్రభావితం చూపుతుంది, దానివల్ల అలాంటి సంబంధాలు పెట్టుకోవడం వల్ల మన లైఫ్ ఎలా రిస్క్లో పడుతుంది. సో ఇలాంటి విషయాలన్నీ అంటే మనకి ఒక మెసేజ్ ఇస్తూనే కమర్షియల్గా ఎంటర్టైనింగ్గా ప్రతి ఒక్కటి చాలా బాగా చూపించారనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకా నాకు నచ్చిన సీన్స్ అంటే భయ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది. సో ఆ ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా అనిపించింది. సో మెయిన్గా నాకు కాన్సెప్ట్ బాగుంది. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క యూత్ ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియాని మంచికి వాడుకోకుండా చెడుకి దానికి వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా కాదు, అలా వాడితే ఎలా అవుద్ది ఏంటనేది అయితే ఆ సోషల్ మెసేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో గుడ్ మూవీ. అంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో పాటు మనకి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసి నేర్చుకొని దాని పక్క వాళ్ళకు కూడా చెప్తే బాగుంటుంది అనమాట. సో నాకు బాగా నచ్చింది. అండ్ ఫాదర్ ఎమోషన్ అయితే ఇంకా బాగా నచ్చింది. బీజిఎం సాంగ్స్ కూడా బాగున్నాయి. సో ఓవరాల్గా ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది భయ నాకైతే. ఖచ్చితంగా ఈ మూవీ అయితే ప్రతి ఒక్కరు థియేటర్లో వాచ్ చేయండి. బాగుంది, చాలా మంచిగా ఉంది, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. మీకు ఏం నచ్చింది మూవీలో? అంటే ఇప్పుడు చాలా మంది ఫేస్ని చూసే కదా లవ్ చేస్తున్నారు, అట్లా ఫేస్ని చూసి లవ్ చేయకూడదు అని అర్థమయ్యే లోపు ఇంకా మనిషి అక్కడ లేడు అనమాట. సో అది కొంచెం ముందు అర్థం చేసుకుంటే బెటర్. నిజంగా నేను చాలా అంటే అక్కడక్కడ నేను చాలా భయపడ్డాను, నేను కొన్ని భయపడతాను. సో అక్కడక్కడ జుమ్ జుమ్ అని భయపెట్టారు. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అంటే ఇప్పుడు అందులో ఏముంది, మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే, అందరికీ చనివేయకుండా అంతే. ఇంకా మూవీ చూసా. నిజంగా మూవీ హీరో ఫస్ట్ మూవీ అనుకుంటా. నిజంగా ఎన్నో మూవీలు చేసిన ఎక్స్పీరియన్స్తో ఆయన లుక్స్ కానీ నిజంగా అపోజిషన్ ఎవరైనా మిస్టేక్ చేసినప్పుడు ఆయన లుక్ కానీ నిజంగా చాలా భయంకరంగా అనిపించింది. నిజంగా అపోజిషన్ ఎవరున్నా భయపడేలా లుక్స్ చాలా బాగున్నాయి. ఆయన చెవిపోవు కానీ నిజంగా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానిస్టేబుల్గా నిజంగా పోలీస్ వ్యవస్థ మనకు చాలా అవసరం, ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సినిమా ద్వారా మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. మనం ఎన్నో సోషల్ మీడియా యాప్స్ కానీ ఏదైనా యూస్ చేస్తాం, మనం తప్పు కానీ రైట్ కానీ మనకే తెలుసు అది ఎంతవరకు యూజ్ చేయాలి. మీరు నాన్ స్టాప్ కావడానికి ఎంతవరకునే వాడండి, మనకు తెలుసు అది ఎంతవరకు మిస్టేక్స్ ఏముంటాయి అనేది చాలా బాగా చూపెట్టారు సరికొత్తగా. ఇంకా హస్బెండ్ అండ్ వైఫ్ క్యారెక్టర్ కానీ చాలా బాగా అనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్గా. వాళ్ళ అన్ని రకాల ఆడియన్స్ చూసేలా చాలా బాగా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పని మనిషి క్యారెక్టర్ కానీ, ఇంకా ఆయన తండ్రి కోసం పడే వేదన, పై ఆఫీసర్ ప్రెజర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడైనా మనకు వర్కింగ్ డిపార్ట్మెంట్లో ఉండే ఉంటాయి ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్ టేక్ చేసి ఎంత బాగా ఆయన సాధించాడు హీరో అనేది చాలా బాగా చూపెట్టాడు. చాలా హ్యాపీగా అనిపించింది. అన్ని రకాల ఆడియన్స్ వచ్చి థియేటర్ వచ్చి చూడండి. బ్రో సూపర్ ఉంది, అసలు మామూలుగా లేదు, కళ్ళకి ఏడిపోచ్చినాయి తెలుసా ఎమోషన్ కానీ. అసలు నిజంగా ఆయన హీరో ఎవరో కానీ కాళ్ళకి దండం పెట్టాలి, మొక్కి దండం, మన తెలంగాణ భాషలో కాళ్ళకి దండం పెట్టాలి, అంత బాగుంది నిజంగా చెప్తున్నా. మామూలుగా లేదు, సూపర్ ఉంది బ్రో. అసలు ఇక్కడ ఆట ఉంటుంది కదా, ఈ ఆటకు తగ్గ ఇట్లా టచ్ అయింది, ఇట్లా పోయి ఇట్లా గుద్దింది. చూడడానికి అయితే చాలా బాగుంది, అంటే ఎమోషనల్ ఉంది, లవ్ ఉంది. కానీ లవ్ చేస్తే మాత్రం మనసుతో లవ్ చేయాలి, ఫేస్ అందం అయ్యేం చూడకూడదు, అదొకటే అర్థమైంది అందులో మాత్రం. కామెడీ ఉంది. లాస్ట్ సీన్ మాత్రం మా ఫ్రెండ్ అయితే ఏడ్చేసింది ఏకంగా, అలాంటి సీన్ ఉంది అక్కడ లాస్ట్లో, చెప్పడానికి కూడా మాటలు వస్తలేవు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కోసారి సడన్గా హారర్ మూవీ చూసినట్టు నాకైతే భయం వేసింది సడన్గా మ్యూజిక్ వచ్చేసరికి. హీరో గారు యాక్టింగా బాగుంది, బాగానే అనిపించింది నాకైతే. మెసేజా చెప్పినా కదన్నా, లాస్ట్ సీన్ ఉంది కదా, అందం చూసి లవ్ చేయకూడదు, మనసుని చూసి లవ్ చేయాలి.
అందం చూసి లవ్ చేస్తే మనుషులు కూడా కోల్పోతారు. అందుకని చెప్తున్నా, ఏం చెప్పలేము ఇంతకు మించి. చాలా చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన నేను. ఆ బ్యాక్గ్రౌండ్ స్కాండర్స్, మ్యూజిక్ అదంతా చాలా బాగుందండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు మూవీ. ఆ మ్యూజిక్ వేరే లెవెల్ ఉంది. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన నేను. బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడే ముఖ్య గమనిక అనే సినిమా చూశాను. నిజంగా ముఖ్య గమనిక అనేది మనం చాలా సార్లు వింటూ ఉంటాము. దాని పేరుకు తగ్గట్టే సినిమా కూడా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా బేస్డ్ స్టోరీ, సస్పెన్స్ థ్రిల్లర్ తీసుకున్నారు. అంటే సోషల్ మీడియా ఎంత ఉపయోగపడే పనులు చేస్తుందో అంతే దరిద్రమైన పనులు కూడా చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ నుంచి ఇంటి వరకు వచ్చావా అనేది దీంట్లో ఒక డైలాగ్ ఉంటుంది. నిజంగా ఇన్స్టాగ్రామ్ పరిచయాలు అంటే ఆ టైమింగ్స్ కానీ, అంటే ఎప్పుడు మనం సోషల్ మీడియాలో ఉండి ఏమేమి చేస్తుంటామో చాలామందికి తెలుసు. ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే సీక్రెట్ రిలేషన్షిప్స్ చాలామంది మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాటిని కూడా చాలా కూలంకుషంగా, చాలా క్లియర్గా అంటే ఒక మెసేజ్ కూడా ఇచ్చారు కమర్షియల్ యాంగిల్తో పాటు. నిజంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదరగొట్టారు. విరాన్ ముత్తంశెట్టి హీరో. మంచి సబ్జెక్టు తీసుకున్నారు బ్రో. అంటే ఇలాంటి సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సోషల్ మీడియాని నమ్ముకొని చాలామంది సోషల్ మీడియాలో పడి జీవితాలని ఎంత ఆగం చేసుకుంటారో మనం అందరం చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కువ టైం అందులోనే ఉండటం, అంటే ఇంట్లో ఉన్నది మనకు నచ్చదు, సోషల్ మీడియాలో ఉన్నదైతే బాగా నచ్చుతుంది, అట్రాక్ట్ అవుతారు దానికి అని చెప్పేసి. అంటే పరిచయాలు కానీ ఏవైనా కావచ్చు చాలా క్లియర్గా చూపించారు. ఎక్సలెంట్గా ఉంది. ఇక దీంట్లో అయితే మెయిన్ లేడీస్కి సంబంధించి కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే సోషల్ మీడియాకి అట్రాక్ట్ కావద్దు, జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గ్రిప్పింగ్గా అంత ఇదిగా తీయడం అనేది అంత ఈజీ కాదు. నాకైతే సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లవర్స్ ఖచ్చితంగా చూడాల్సిందే ఈ సినిమా. ఖచ్చితంగా చూసి మీరు కూడా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మూవీ ఎలా ఉందండి? చాలా బాగుంది సార్. ఈరోజు ఐమాక్స్లో ముఖ్య గమనిక మూవీ చూడడం జరిగింది. ఈ మూవీలో నాకు చాలా నచ్చిందంటే డైరెక్షన్, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగా చింపేశాడండి. చాలా ఎక్సలెంట్ వచ్చింది మ్యూజిక్. డైరెక్షన్ కూడా చాలా బాగుంది వేణుగారిది. ఇలాంటి చాలా మంచి సినిమాలు తీయాలని అనుకుంటున్నాం. యాక్టింగ్ అయితే చాలా బాగుంది సార్. హీరో గారిది చింపేశాడు యాక్టింగ్. ఇంకో అల్లు అర్జున్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఒక చిన్న చూడండి, టెక్నాలజీ చాలా మంచిగా వాడుకోవాలి, దురుపయోగం చేయొద్దు, చాలా మంచిగా వాడుకోవాలి. టెక్నాలజీ మన మంచి గురించి వాడుకోవాలి కానీ చెడు గురించి వాడుకోవద్దు. ఈ టెక్నాలజీ చాలా జాగ్రత్తగా వాడుకోవాలని ఈ మూవీలో ముఖ్య గమనికలో చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పారు ఈ మూవీ గురించి. ఫ్యామిలీస్తో చూడొచ్చండి, అట్లాంటిది ఏం లేదు. చాలా మంచి మూవీ. అందుకే మనకు యూ సర్టిఫికేట్ ఇచ్చారు. ఏ సర్టిఫికేట్ కూడా ఏమి ఇవ్వలేదు. అందరు చూడవలసిన దగ్గర చూడండి, చూసి ఈరోజు ఎలా వాడుకోవాలి టెక్నాలజీ చెప్పవచ్చు. ఒక ట్విస్ట్, చాలా ఫన్, చాలా కామెడీ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. 18 years ఏమో ప్రతి వాళ్ళు చూడొచ్చు. చాలా ఫన్గా ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అన్నీ ఒక రిలాక్స్, మొత్తం మనం పక్కకి వెళ్ళిపోతాం, స్ట్రెస్ ఫ్రీ అయిపోతాం. సూపర్. ఎస్పెషల్లీ డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. మెసేజ్ అనే దానికన్నా కూడా ఒక సోషల్ మీడియాని రాంగ్ వేలో, గైడెన్స్లో చూడకుండా మంచి వేలో యూజ్ చేయాలని చెప్పి ఒక చాలా మంచి మెసేజ్ ఉంది. అదే ముఖ్య గమనిక యాక్చువల్గా. సూపర్ బ్రో, మైండ్ బ్లోయింగ్. యాక్టింగ్ మామూలుగా లేదు. పురుషోత్తం ఫ్యాన్స్, బాగుందండి. ఆల్ మిక్స్ మూవీలా ఉంది. మొత్తం కామెడీ ఉంది, ఫన్ ఉంది. అసలు ఫన్ అయితే బాగుంది కానీ మేము ఎక్స్ప్లెయిన్ చేయకూడదు ఆ ఫన్ గురించి. బాయ్స్ అయితే క్లారిటీగా ఇస్తారు. బట్ బాగుంది. లాస్ట్లో మెసేజ్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి హీరో గారు. నైస్ మూవీ. అయ్యి బాబోయ్, థ్రిల్లర్లా అనిపించిందండి. గోస్ట్ మూవీ చూసినట్టు. బీజిఎం అయితే మాత్రం గోస్ట్ మూవీలాగే ఉంది. అసలు నాకైతే హార్ట్ బీట్ అట్లనే ఉంది. అసలు భయం వేసింది. బాగుందండి, చూడడానికి బాగుంది. లాస్ట్లో అంటే ట్రూగా లవ్ చేసే వాళ్ళని ఎవరు లవ్ చేయట్లేదు కదండి ఈ రోజుల్లో. అందరూ ఏముంది, అందం, పాకెట్ మనీ ఇవే. బట్ అమ్మాయిలు ప్లీజ్ హార్ట్ని చూసే లవ్ చేయండి, ఫేక్ ఉండద్దు ప్లీజ్. అంతే అండి. మెసేజ్ అంటే ఇదే ఉంది, ఇంకేం లేదు.
గమనిక సినిమా చూసిన చాలా అంటే చాలా బాగుంది, వండర్ఫుల్. నిజంగా చాలా ఎట్లుందంటే ఆ సినిమా చూసినంత సేపు కూడా నిజంగా సోషల్ మీడియా గురించి ఎంత అల్టిమేట్ గా చూపించారంటే చాలా బాగుంది భయ్య. మనోడు ఇందులో హీరో గారు మంచి ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ నుంచి ఆ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది భయ్య, మామూలుగా ఉండదు. సినిమా మొత్తం చూస్తుంటే ఏం జరుగుతుంది ఆ సస్పెన్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ గా ఉంది. ఒకటే భయ్య, మూఢనమ్మకాల గురించి కానీ సోషల్ మీడియా గురించి కానీ ఈ రోజుల్లో ఎలా వాడుతారు ఏంటనేది మాత్రం కళ్ళ కట్టినట్టుగా అద్భుతంగా చూపించారు. నిజంగా ఒక ఇన్స్టా వల్ల ఎంత మంచి ఉపయోగం ఉందో అలాగే ఎన్ని ఉపయోగం లేని పనులు చాలా మంది ఉన్నారు. అంటే యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ ఎక్కడ చూసినా కూడా మంచి కంటే చెడు ఎక్కువ వాడుతారు ఈ రోజుల్లో. సోషల్ మీడియా గురించి ఇంత అద్భుతంగా అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్ట్ తోటి వచ్చిండు అన్న. నిజంగా యాక్టింగ్ మాత్రం అదరగొట్టేశాడయ్యా, ఏమన్నా యాక్టింగ్. హీరో గారితో నిజంగా చెప్తున్నా సూపర్, నిజంగా బ్రైట్ ఫ్యూచర్ అంటారు కదా అంతకు మించి ఉంది, మామూలుగా లేదు. మనోని యాక్టింగ్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ లుకింగ్ వైజ్గా అయితే అమేజింగ్ భయ్యా. నిజంగా కొత్త హీరో అని కాదు, నాకు చూసినంత సేపు అయితే ఒక బాలీవుడ్ హాలీవుడ్ హీరోని చూసినట్టుంది. అంటే అంత పర్ఫార్మెన్స్ ఉంది మన దగ్గర, పిండుకున్న వాళ్ళకి పిండుకున్నంత. నిజంగా డైరెక్టర్ గారు అయితే ఇంకా వింటుకోవాలంటే చాలా వింటుకోవచ్చు హీరో నుంచి. కానీ అక్క ఈ సినిమా స్టోరీ మటుకైతే అంతవరకే కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. మనోని యాక్టింగ్ అయితే హీరో కొట్టేశారు. అలాగే మన హీరో అది డైరెక్టర్ గారు అయితే ఇంకో లెవెల్ అనుకోవచ్చు నిజంగా. ఎందుకంటే వేణుమాధవ్ గారు ఇలాంటి క్యారెక్టర్ వైజ్గా ఇంత డిఫరెంట్గా తీసుకురావడం సోషల్ మీడియాలో ఇది అద్భుతం అనుకోవచ్చు భయ్య, చాలా బాగుంది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ ఎంతవరకు ఉన్నా అంటే జస్ట్ ఉంది కానీ అంత ఇంపార్టెన్స్ లేదు, కానీ మొత్తం హీరో బేస్ అయి ఉంటుంది. ఒక తండ్రి గురించి తన మాట కష్టం కానీ అలాగే సోషల్ మీడియాలో ఈ రోజుల్లో జరిగే చెడు గురించి ఇంత అద్భుతంగా చూపిస్తారు. ఇంకోటి భయ్య, నిజంగా ఒకటే మనిషి మూఢనమ్మకాలు అనేది ఇంకా ఉన్నాయి ఈ రోజుల్లో కూడా. ఆ మూఢనమ్మకాల గురించి వెరైటీగా చూపించారంటే ఒక లెవెల్లో చూపించారన్నమాట. చాలా బాగుంది భయ్య, ఓవరాల్ గా సూపర్ ఉంది. ఇందులో ఒక మంగమ్మ క్యారెక్టర్ అనే ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకోటి భార్య భర్తలు మధ్య సిచ్యువేషన్ నిజంగా ఈ రోజుల్లో అందానికి ఇంపార్టెంట్ ఇస్తారు, డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ మంచి మనిషి కాదు అనేది మాత్రం ఎవరు చూస్తలేరు. డబ్బు ఉందా లేదా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అనేది మాత్రం క్లియర్గా చూపిస్తారు. కానీ సినిమా ఓవరాల్ అయితే చాలా బాగుంది భయ్య, ప్రతి ఒక్కరు చూస్తారు. ఎందుకంటే నాకు తెలిసి ఈ వీక్ లో రిలీజ్ అయిన ఈజ్ ద బెస్ట్ సినిమా అనుకోవచ్చు. చాలా బాగుంది, అందరికీ కనెక్ట్ అవుతుంది. అంటే యూత్ కి మాస్ క్లాస్ అందరికీ కనెక్ట్ అయిపోయే సినిమా ఏదైనా ఉందంటే నిజంగా ముఖ్య గమనిక, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. సూపర్, థ్యాంక్ యూ. బాగుందన్నా, సూపర్ సూపర్ అండి, సూపర్, చాలా బాగుంది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. హీరో గారి పోలీస్ గెటప్ లో నిజంగా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లిన విధానం అయితే ఆ డైలాగ్స్ కానీ ఆ ట్విస్టులు రివీల్ అయ్యే విధానం కానీ కంటెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ హీరో గారికి ఇచ్చిన ఎలివేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్న. ఇలాంటి కంటెంట్ ఈ రోజుల్లో చాలా అంటే చాలా అవసరం అన్నమాట సమాజానికి. ఒక్కొక్క డైలాగ్ కానీ ఆ హీరో ఎక్స్ప్రెషన్స్ కానీ హీరో త్రూ అవుట్ సినిమాని తీసుకెళ్లిన విధానం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశాడన్న. ముఖ్య గమనిక, ఇలాంటి స్టోరీ ప్రతి క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది అనమాట, అంత బాగుంది సినిమా అయితే. ఆ హీరో హీరోయిన్ మధ్య చిన్న ఇంట్రెస్టింగ్ కానీ ఆ మర్డర్ అయిన దాన్ని లాస్ట్ వరకు తీసుకెళ్ళి ఎలా జరిగింది ఏం జరిగింది అనే ట్విస్టులు కానీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వారంలో వచ్చిన ది బెస్ట్ మూవీ ఏదైనా ఉంటే అది ముఖ్య గమనిక. థియేటర్కి ప్రతి ఒక్క ఆడియన్ చూడాల్సిన సినిమా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ బోర్ కొట్టలేదు అన్న, ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా. అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చాలా క్లియర్గా చూపించారు. సో మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడండి, ముఖ్య గమనిక. ఇప్పుడున్న సమాజంలో ఇదే తోపు సినిమా అన్న. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎవ్వరు చూడు అదే పని. అలాంటి మంచి సినిమా ఇప్పుడు మనందరికి వచ్చింది. హీరో మాత్రం కిరాక్ అయ్యా, ఆ లాస్ట్ సీన్లో మాత్రం ఫైట్ కిరాక్ అంటే కిరాకు మొత్తం ఇక పిచ్చెక్కించాడు. పక్కా అందరు రాండి సినిమాకి, సూపర్ సినిమా. తప్పు లేకపోతే సినిమా మంచి లేకపోతే నాకు కామెంట్లు వేసుకోండి మీరు, అంతే. ఇక ఇప్పుడే ముఖ్య గమనిక చూడడం జరిగిందండి. నిజంగా మంచి అంటే ఇప్పుడు సోషల్ మీడియాకి మనం కనెక్ట్ అవుతున్నాం కదా, దానివల్ల ఏం జరుగుతున్నది. సో ఏంటంటే ఇది పక్కా ఒక మెసేజ్ ఉన్న సినిమా. ఏదో హీరో ఎలివేషన్స్ అవన్నీ దీంట్లో ఏం లేదు, అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకండి. మంచి స్టోరీ, మనకు అవును ఇలా జరుగుతుందా అనేది అయితే బాగా చూపించారు. మెయిన్ చెప్పుకోవాల్సింది స్టోరీతో పాటు సినిమా నడిపించే విధానం చాలా బాగుంది. సో లాస్ట్ వరకు ట్విస్ట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో మనం ఏంటంటే సినిమా చూసినంతసేపు మనకు బాగా అనిపించాలి స్టోరీ. ఒకటే చెప్తాను భయ్యా, సినిమాలో హీరోని నలిపేస్తాడు భయ్యా, నలిపేస్తాడు. అంటే నలిపేస్తాడంటే మావాడికి నలిపేయడానికి ఎవరు దొరుకుతలేరు, అందుకని ఆ బాధతో బాడీ చేస్తాడు. చెప్తాను కదా, మళ్ళీ చెప్తాను. ఆకలి మా సింగిల్స్ కి ఎన్ని కష్టాలు అవుతుందంటే, ఆకలి అవుతుందని ఒక బిర్యానీ షాప్కి వెళ్ళి బిర్యానీ కొనుక్కుంటే ఆ బిర్యానీ మాకన్నా ముందు ఇంకోటి కొనుక్కొని దుమ్ములు తినేసి మొక్క మాకు వదులుతారు భయ్య. అటువంటి పరిస్థితి మా సింగిల్స్ ఉంది, అవునా కదా? అంతే. సినిమా చూడండి, సూపర్. జై బంచిక్.
నాకు సంబంధం లేదయ్యా. సో అందరు ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా మీకు ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది. సో ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ. నిజంగా ఈ సినిమాలో లాస్ట్లో ఒక డైలాగ్ చెప్తాడు హీరో, సోషల్ మీడియాని నార్మల్గా వాడుకుంటే ఒక చిన్న మెడిసిన్, అంటే మంచి పనులకు ఉపయోగించుకుంటే బాగా ఉపయోగపడుతుంది, కానీ దాంట్లోనే పడిచేస్తే విషంలాగా మారి లైఫ్ని కోస్తుందని చెప్పాడు సినిమాలో. సినిమా మొత్తంలో ఓవరాల్గా చాలా అంటే చాలా మంచి కంటెంట్ ఇచ్చారన్న వాళ్ళు. ఒక ఆడది తప్పు చేయాలని చేసినా ఆలోచించినా చాలా అనర్థాలు జరుగుతాయి అనేది క్లియర్గా చూపించాడు. చిన్న చిన్న మిస్టేక్ల వల్ల వాళ్ళు చేసే తప్పుల వల్ల లైఫ్లో ఎలా స్పాయిల్ అవుతాయి అనే దాని గురించి చూపడం అయితే జరిగింది సినిమాలో. ఆ కంటెంట్ చాలా అంటే చాలా నచ్చింది నాకు. థియేటర్కి వెళ్ళండి ప్రతి ఒక్కడు. సినిమా ఇలాంటి సినిమాలు చూసినప్పుడే కొంచెం నేర్చుకుంటాం మనం. ఇలాంటి సినిమాలు చూడండి, ఆదరించండి. మూవీ అయితే చాలా చాలా బాగుంది బ్రో. అంటే సోషల్ మీడియాకి అంత ఎడిక్ట్ అయితే అంత డేంజర్ అని చెప్పి సింపుల్గా చూపించడం మన ఈ మెసేజ్ ఉంటే మూవీ ఇది చాలా చాలా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉంది. సెకండ్ హీరో ఆర్జే అని ఆయన పేరు, అసలు మామూలుగా చేసిన యాక్టింగ్ పీక్స్లో మాట చేశాడు. అండ్ ఇద్దరు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు బ్రో. సో ఓవరాల్ గుడ్ మూవీ, మంచి మెసేజ్ ఉంది మూవీలో. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా. సో థ్యాంక్ యూ. అసలు సినిమా అయితే నాకు మైండ్లో నుంచి పోవట్లేదు, ఎందుకంటే మన సమాజంలో ఏం జరుగుతుందని అదే చూపించారు సినిమాలో. ఆ సోషల్ మెసేజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఇన్స్టాగ్రామ్లో ఫ్రాడ్లు ఎలా జరుగుతుందని చూపించారు. అసలు ఇంకా లాస్ట్ వచ్చే వరకు ట్విస్ట్ అయితే అసలు ఇంకా మామూలుగా లేదు, బుర్ర పాడని చెప్తా. ఇంకా ఇద్దరు హీరోయిన్స్ ఇంకా బాగుంటారన్న. ఇంకా ఆ బెడ్ సీన్స్ వస్తాయి కొన్ని సినిమాలో, ఇంకా కామెడీ సీన్సే కానీ అవి ఇంకా మాట్లాడుకోలేము మనము. సినిమా అయితే ఓవరాల్గా గుడ్ మూవీ. ఇది థియేటర్కి వచ్చి అందరూ చూడాలని కోరుకుంటున్నా. మంచి సినిమా చూసిన అన్న, నాకు పిచ్చెక్కించేసిన సినిమా చూస్తే బాబా అసలు ఏమున్నా నా హీరో అన్న అయితే అసలు స్టైల్ కానీ, ఆ లుక్స్ కానీ, గ్రేస్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్స్ కానీ మొత్తం వేరే అంటే వేరే లెవెల్ ఉన్నాయన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే సినిమాలో మొత్తం ఒక స్టోరీ ఏంటంటే అసలు ఒక అతను చనిపోతాడు అన్న. ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎవరి వల్ల చనిపోయాడు, మొత్తం అసలు అంతా తెలుస్తుంది మొత్తం ఫైనల్లో క్లైమాక్స్లో. ఇంకోటన్నా ఇంటర్వెల్ ముందు ఒకటి ఉంటాడన్న, చూస్తే ముద్దపప్పు అని అనుకుంటాము, కానీ ఇంటర్వెల్ తర్వాత మాత్రం మామూలు పప్పు కాదన్న, కందిపప్పే. అమ్మ బాబోయ్, ఆ క్యారెక్టర్కి అయితే నేను నిజంగా ఇంకా గుర్తుండిపోతుంది. ముఖ్యంగా హీరో అన్న మొత్తం ఆ సాంగ్స్ కానీ, ఆ చేసే ఇన్వెస్టిగేషన్ కానీ, ఆ విధానం కానీ ఒక మంచి మూవీ అన్న. అంటే ప్రతి మూవీలో రొమాన్స్ కిస్సులు అవే కాదు, ఈ సినిమాలో అవి ఉన్నాయి. మనకు మంచి మెసేజ్ ఉందన్న చెప్తున్నా. అంతే మీరు అందరు ఇన్స్టాలోనే చూస్తున్నారు కదా ఇదంతా. సో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చెప్తున్నా, ప్రతి ఒక్కరు మనం వాడేది మన వాడకం బట్టి ఉంటుంది. మనం ఏది ఎలా వాడుతుందో అది మంచి వాడితే మంచిగా అవుతుంది, చెడు వాడితే చెడు అవుతుంది. సో అలానే ఒక మంచి మెసేజ్, మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ అనమాట సోషల్ మీడియా గురించి. సో మీ అందరికి ముఖ్య గమనిక సినిమా అనేది మీరు చూడండి థియేటర్లో. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన వాళ్ళు, ఆఖరికి ముసలోళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇన్స్టా వాడకండి. థ్యాంక్ యూ. మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ మూవీ, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోరు, మంచి యాక్షన్ సీన్స్, మంచి ఫైట్స్, సినిమా బాగుంది. సినిమా అయితే సూపర్ బ్రో. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్ బ్రో. అండ్ సినిమా అయితే నాకు ఇప్పటికీ బుర్ర పోతుంది బ్రో. ఆ ట్విస్టెస్ కానీ లాస్ట్ వరకు భలే మెయింటైన్ చేశాడు బ్రో. సూపర్ సినిమా అయితే ఓవరాల్ గా చూడొచ్చు. సూపర్ హిట్ అన్న సినిమా అయితే. మంగా మిస్ అయింది లాస్ట్ లో, మంగా యాడ్ చేసి ఉంటే మాత్రం అద్భుతంగా ఉండేది. డైలాగ్స్ టోటల్ గా సూపర్ ఉంది. ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా జరుగుద్దా అని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ లో ఉంది అంటే బ్లైండ్ గా ఏదని మీద కూడా అంతే క్లైమాక్స్ మాత్రం హైలైట్, సూపర్ సినిమా. అట్లా రిపీట్ ఉంటుంది కదా, అది హైలైట్. మంగాస్ హైలైట్, హీరో యాక్టింగ్ సూపర్, హైలైట్స్ హైలైట్. మామూలుగా లేదు, ఇందులో ఆర్జే క్యారెక్టర్ ఉంటుంది భయ, కుర్రలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అలాగే మంగళ క్యారెక్టర్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కొత్త హీరో అయినా సరే చాలా ఎంటర్టైన్మెంట్ చూపించారు. సోషల్ మీడియా అనేది ఒక విషయంలో మారుతుందని ఒక మంచి మెసేజ్ అయితే చూపించారు. ఇందులో డైరెక్షన్ కానీ, ఆ మ్యూజిక్ కానీ చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. హీరోగా విరణ్ మాత్రం ఫస్ట్ టైంలోనే చాలా చాలా బాగా యాక్ట్ చేయడం సూపర్ ఉంది. సో ముఖ్య గమనిక మెగా ఫ్యామిలీ నుంచి అనుకోవచ్చు ఒక సూపర్ హిట్ మూవీ అయితే ఇచ్చారు. ముఖ్య గమనిక ముఖ్యంగా అందరూ కూడా ముఖ్యంగా చూడాలని చెప్పి కోరుకుంటూ ముఖ్య గమనిక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. అయ్యా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు, ఆ ఆలోచనకి తెరపడే సినిమా ముఖ్య గమనిక. పెళ్ళైన వాళ్ళు చూడాలని ఒక దృష్టిలో ఉంటారు, కానీ
అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ఒక పీసీ మన సినిమాలో ఉన్న ఈ ఆర్జే క్యారెక్టర్ కోసం అరుపులు అవి ఏ అరుపులు అనేది ముఖ్యంగా ప్రతి ఒక్క ఈ సినిమాని ఆదరించవచ్చు. భయ్యా చేసిన క్యారెక్టర్ ఒక మొగాడ్రా పుచ్చి అదే పదహానికి నిదర్శనం. ఆల్ ది బెస్ట్. సినిమా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కూడా. మన హీరో విరాన్ ఒక పీసీ క్యారెక్టర్, ఒక పోలీస్ అనేది ఒక ఫాదర్ పవర్ని డైరెక్టర్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే పవర్ ఎలాగ అందించారనేది ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఒక కామన్ మ్యాన్ కానీ 22 డేట్ అనేది ఆగస్టు అందరికీ ఒక నోటీడే. ఆ కథాంశంగా కొన్ని కిస్టులు రివీల్ చేసి డ్రీమ్ డ్రామా థ్రిల్లర్ ఒక క్రైమ్ జోనల్లో పోలీస్ అనేవాడు ఒక కన్ను, సిపాయి అనేవాడు ఇంకో కన్ను, ఇలాంటి నేపథ్యంలో స్క్రీన్ ప్లేతో అద్భుతమైన నటనిచ్చారు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరు రెస్పాన్స్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ విరాన్. నా ఇప్పుడే సినిమా చూసా అన్న. నేను ఏ సినిమాకు పోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది అది మొత్తం కనుక్కొని వెళ్తా. నేను యాక్చువల్గా నా ఫ్రెండ్ గారి దీంట్లో యాక్టింగ్ చేసిన మేకప్ మ్యాన్ లా చేసినాడు రారా అంటే వచ్చిన చూడ్డానికి. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందన్నా వద్దన్నా అమ్మ మీద ఉంటానా సినిమా కేక అంటే కేక. ఎమోషన్స్ కానీ ఆ ఫీల్ కానీ ఆ సెక్స్గా వద్దు వచ్చి చూడండి అన్న. అంతే నేను చెప్పను మీకు, అంతే వచ్చి చూసేయండి. టిక్కే ఫ్యామిలీతో చూసే ఎంటర్టైన్ మూవీ అన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కేక పిక్స్ మూవీ. భయ్యా ఆర్డర్ చెప్తాను భయ్యా. భయ్యా స్పీడ్ గా వెళ్తాడు, వ్యాన్ ఎరగ తీసాడు ఇస్తాను భలే ఉన్నా భయ్యా. నిజంగా డైరెక్టర్ గారు నిజంగా డైరెక్టర్ అన్న డైరెక్టర్ అన్న నిజంగా చాలా బాగా తీశారు. బీజిఎం చాలా బాగుంది, అందరికి నచ్చే ఒక ఎంటర్టైన్మెంట్. నిజంగా అమ్మాయిలకి అబ్బాయిలకి పండగ భయ్యా. సినిమా మాత్రం మామూలుగా కాదు. ఇది మా సింగిల్స్కి ఎన్ని కష్టాలు ఉన్నాయి అన్ని కష్టాలు. సినిమా చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ భయ్యా. సూపర్ సినిమా భయ్యా, కథ బాగుంది, మంచి క్లైమాక్స్ అదిరిపోయింది, ట్విస్టుల మీద ట్విస్టులు. అది మామూలు ట్విస్టులు కాదు భయ్యా, మొత్తం రొమాన్సే. డైలాగులు చాలా బాగున్నాయి భయ్యా, మంచి స్క్రీన్ ప్లే ఉంది అన్న. హీరో యాక్టింగ్ అన్న మీరు ఎరగదీస్తారన్నా. గైస్ ఏదైనా నలుపు తెలుపు తెలుపే, ఏదైనా తెలుపే భయ్యా. మా సింగిల్స్కి ఎన్ని కష్టాలంటే ఎంత ఆకలి మీద ఉన్నా ఒక బిర్యానీ కొనుక్కున్నామంటే ఆ బిర్యానీ మనం తినేలోపు ఇంకోటి కొనుక్కున్నాం భయ్యా. అటువంటి కష్టాలు మా సింగిల్స్కి ఉన్నాయి. ఈ సినిమాలోని ఒక మంచి కథ ఉంది భయ్యా, మంచి డైలాగ్స్, ప్రతి ఒక్కడికి నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ భయ్యా. నేను చెప్పాలనుకుంటే మళ్ళీ చెప్తాను, చల్లగా ఉంటుంది పెప్పర్మెంట్. ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్.